గురుగారు మామూలుగా ఏదైనా పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏదొచ్చినా గానీ ఉదయమే లేచి, స్నానం చేసి, పూజారాధన చేసి, ఆ తర్వాత పనులు చేసుకోవాలని అంటారు. మరి కొంతమంది అంటే మన హిందూ ధర్మంలో కాకుండా కొన్ని అన్య మతస్థులు స్నానం చేయకపోయినా కూడా చర్చ్‌కెళ్తుంటారు, మసీద్‌కెళ్తూ ఉంటారు. సో, అక్కడ లేని శుభ్రత కేవలం హిందూ ధర్మంలోనే ఎందుకుండాలి? రైట్ అమ్మా. మీరు ఒక సంస్థలో జాబ్ చేస్తున్నారు. లేవగానే ఆఫీస్‌కి వచ్చేస్తారా? కారణం ఏంటమ్మా? కొద్దిగా రెడీ అయ్యి నీట్‌గా శుభ్రంగా, పరిశుభ్రంగా అంటే ఉండాలి. నెలకు వేతనం ఇచ్చే ఒక సంస్థలో మనం పనిచేసేటప్పుడే శుచి, శుభ్రతను పాటిస్తూ ఉంటాం. చరాచర సృష్టి అంతను కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అంటే ఉదయాన్నే సూర్యోదయం మునుపు నిద్రలేచి కాలకృత్యంలో తీర్చుకొని స్నానం ఆచరింపచేసి సూర్య నమస్కారం చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరింపచేసుకొని వెళ్ళడం వలన మనము సబ్బుతో దేహాన్ని రుద్దితే దేహం పైన ఉన్న మురికిపోతూ ఉంటుంది. భగవంతుడిని దర్శించడం వలన ఈ చూపులకు యోగ్యత, చెవులకు ఆ మంత్ర శబ్ద స్పర్శము, హ్యూమన్ బాడీలో మన శరీరంలో ఉండబడినటువంటి మానవుని యొక్క దేహంలో మనకు 7 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆగ్ని చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు వికసించడం వలన వ్యక్తి మనోధైర్యం చేత, ఆత్మస్థైర్యం చేత ఉన్నత విజయాలు సాధిస్తారు. కారణం ఏమిటి అనగా దేవాలయంలో విగ్రహారాధన ఉంటుంది. ఆ విగ్రహానికి గర్భగుడి ఉంటుంది. పైన కలశాలతో ఏర్పరిచేటువంటి గాలి గోపురాలు ఉంటాయి. సూర్యుడి యొక్క శక్తి, చంద్రుడి యొక్క శక్తి, ఈ నేచర్లో ఉండబడిన శక్తితో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ విగ్రహంలోకి ప్రసరించడము. దైవం అంటే ఆ భగవంతుడి దగ్గర మనము దైవోపచార, దేవుడికి చేసేటువంటి పూజలు, మంత్రోపచార, శక్తోపచార, మానసోపచార పూజలు కార్యక్రమాలు చేయడం వలన మనము అక్కడికి వెళ్ళగానే ఎంత టెన్షన్స్ ఉన్నా ఒత్తిడిన ప్రశాంతమైన వాతావరణంగా ఉంటాం. అంటే ఆ విగ్రహంలో నుంచి వచ్చేటువంటి వెలువడే వైబ్రేషన్స్, ఆ శక్తి ప్రతి అణువు ఆ పరిసర ప్రాంతం అంతను కూడా ఆధ్యాత్మికంగా ఉండడం వలన మనము మనసులో ఏకాగ్రతగా ఉండడం వలన మనిషి శరీరంలో ఉండబడిన చక్రాలు ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి అగరబత్తుల ధూపము, హోమము, దానము, ప్రసాదము, సత్ప్రవర్తన, పూజారి గారి యొక్క మంత్రోచ్చారణ,